హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి ఒఫిషనల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, యాజ్ ఐ సెట్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, మీకైతే నేను దానిలో రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, అంటే లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది క్యాన్స్ ఇంటర్వ్యూ అనమాట. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా, ఇంకా డీటెయిల్గా మీకు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో, నాకేం క్వశ్చన్స్ అడిగారో, నేను ఎలా వాళ్ళకి దానికి ఆన్సర్ చేశానో ప్రతి ఒక్కటి మీకు వీడియోలో నేను షేర్ చేసుకుంటానని చెప్పాను. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ద వీడియో. అండ్ నేను పైన ఐ బటన్లో కూడా లింక్ని పెడతాను, ఆ వీడియో లింక్ని, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని షేర్ చేస్తాను. మాట్లాడాలనుకుంటున్నాను అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో క్యాస్ ఇంటర్వ్యూలో ఏంటి అని అంటే, దెర్ ఆర్ 2 టైప్స్ అనమాట. ఒకటి టెలిఫోన్గా కండక్ట్ చేస్తారు, లేదా వీడియో కాన్ఫరెన్స్ లాగా. లైక్ మనం పర్టికులర్గా ఇదే టైప్లో వాళ్ళు కండక్ట్ చేస్తారని ఏం చెప్పలేము. లైక్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. నేనైతే ఎడంబ్రా నాపియర్ యూనివర్సిటీ కాబట్టి నాకైతే వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు. నాకైతే వాళ్ళు జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. నాకు అందులో ఒక 8 క్వశ్చన్స్ మాత్రమే గుర్తున్నాయి, మిగతా 2 గుర్తులేవు. సో అందుకే నాకు తెలిసిన 8 క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. అండ్ మీకు ఈ క్వశ్చన్స్ ఇంకా కావాలని అనుకుంటే, మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ పోర్టల్లో మీకు ఇట్లా ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఆ క్వశ్చన్ త్రూగా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. వై పర్టికులర్లీ యూకే అని అయితే నన్ను క్వశ్చన్ చేశారు. ఎందుకు మీరు యూకేనే సెలెక్ట్ చేసుకున్నారు, వై డోంట్ యూ ట్రై ఫర్ ది యూఎస్ అండ్ ఆల్ అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు. నేను నా ప్రొఫెషన్కి ఎలా రిలేటెడ్ అవుతుందో ఏంటి అనేది నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తీసుకున్న ప్రొఫెషన్లో అక్కడ ఏ కోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ మీరు షేర్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వై పర్టికులర్లీ దిస్ యూనివర్సిటీ, మీరు ఎందుకు పర్టికులర్గా ఇదే యూనివర్సిటీని సెలెక్ట్ చేశారు అని అడిగారు. సో మీరు ఆ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని, దానికి మీరు రిలేటెడ్గా మీకు ఎంతో కొంత ఆన్సర్ అయితే ఉంటుంది కదా మైండ్లో ఈ క్వశ్చన్ రైజ్ అవ్వగానే. సో దాని ప్రకారంగా మీరు చెప్పండి. అండ్ వై దిస్ ప్రోగ్రామ్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రోగ్రామ్ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగుతారు. ఈ ప్రోగ్రామ్ కోసం మీరు మెన్షన్ చేసే ముందు, మీరు బ్యాచిలర్స్లో తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి, అది మీకు మాస్టర్లో ఎలా యూస్ఫుల్ అవుతుంది, దానికి రిలేటెడ్గా మీరు తీసుకుంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను నా బ్యాచిలర్స్లో ఇది తీసుకున్నాను, సో దాంట్లోనే ఇంకా ఎక్కువగా డెప్త్లో వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఎనీ రిఫ్యూజల్స్ అదర్ దెన్ ద యూకే అని అడిగారు నన్ను. లైక్ ఎస్ ఉంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. దట్స్ ఆల్. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏమైనా మీకు ప్రీవియస్గా రిఫ్యూజల్స్ ఉంటే ఎస్ అని చెప్పండి. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర డేటా ప్రతి ఒక్క డేటా మనది ఉంటుంది వాళ్ళ దగ్గర కొన్ని టైమ్స్లో. నేనేమంటానంటే, ట్రూ సజెషన్ నేను ఏమిస్తానంటే, అబద్ధం చెప్పి భయపడే కంటే నిజం చెప్పి హ్యాపీగా ఉండడం బెటర్ అంట. ఎందుకంటే చెప్పలేము. అండ్ మళ్ళీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ క్యాస్ ఇంటర్వ్యూకి మనము ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు, ఇన్ కేస్ మీరు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇస్తుంటే, మీ చెప్పిన ప్రతి ఆన్సర్స్ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు వీడియో కాన్ఫరెన్స్లో ఇస్తున్నట్టే మీ వీడియో అండ్ ఆడియో కూడా కంపల్సరీ రికార్డ్ అయి ఉంటుంది. సో అందుకే మీరు ఏదైనా పర్టికులర్గా మీరు ఆన్సర్ చేసే ముందు అది మీరు జెన్యున్గా ఆన్సర్ ఇస్తే దట్స్ విల్ బి బెటర్ అని నేను అంటాను. లైక్ కొంతమంది ఎలా సజెస్ట్ చేస్తారంటే, లేదు వద్దు రిఫ్యూజల్స్ కదా చెప్పకండి అని అంటారు. అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ అనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మన సైడ్ నుంచి మనం ట్రూగా ఉంటే అది కొంచెం బాగుంటుంది కదా అని. దట్స్ ఆల్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రిఫ్యూజల్, అంటే నాకు ప్రీవియస్లో రిఫ్యూజల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఎందుకు రిఫ్యూజ్ చేశారు నేను అని నన్ను అడిగారు. సో నా రిఫ్యూజల్ అయిన దానికోసం నేను ఆన్సర్ చేశాను. మీ దగ్గర ఏమైనా పర్టికులర్ ఆన్సర్ ఉంటే చెప్పండి. ఇన్ కేస్ ఏం రిఫ్యూజల్స్ లేకపోతే మేబీ నీకు ఆ క్వశ్చన్ రేజ్ అవ్వదు అనుకుంటా. మీరు రిఫ్యూజల్స్ ఉన్నాయని అనుకుంటేనే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి రేజ్, ఐ గెస్. ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ అని అడిగారు. నేనేం చేశానంటే, నా కోర్స్ రిలేటెడ్గా నాకు ఆపర్చునిటీస్ ఇక్కడ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్ రిలేటెడ్గా నేను వాళ్ళకి చెప్పాను. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, లైక్ మీ హస్బెండ్ని కానీ మీ స్పౌస్ని మీరు యూకేకి తీసుకొని వస్తారా అని అడిగారు. లైక్ నేనైతే టు బి ఫ్రాంక్ ఆన్సర్ చేసిన, యాజ్ ఇఫ్ నో ఐఎమ్ నాట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ ప్లాన్స్ అబౌట్ మై హస్బెండ్ అని చెప్పేసి నేను ఇట్లనే స్ట్రేట్ ఆన్సర్ ఇచ్చేసిన అనమాట. నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. యాక్చువల్లీ 10 క్వశ్చన్స్ అడిగారు నన్ను. నాకు జస్ట్ నార్మల్గా 8 క్వశ్చన్స్ నాకు గుర్తున్నవి నేను మీకు షేర్ చేశాను.
షేర్ చేసిన ప్రతి ఒక్క క్వెషన్ అండ్ ఆన్సర్స్ తోటి మీకు కొంచెమైనా క్యాస్ ఇంటర్వ్యూ కోసం ఐడియా వచ్చింది అండ్ మీరు చాలా రిలీఫ్‌గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో నేను లిటరల్లీ లైక్ ఎంత టెన్స్డ్ అంటే ఎలా ఆన్సర్ చేయాలి? ఆబ్వియస్లీ మనకి ఇంటర్వ్యూ ఫోబియా ఉంటది కదా! ఇంటర్వ్యూ ఫోబియా చాలా మందికి ఉంటది. వాళ్ళు ఏం క్వెషన్ అడుగుతారో ఏంటో ఎట్లుంటదంటే మన మైండ్‌లో క్వెషన్స్‌కి ఆన్సర్ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతది. బట్ ఆపోజిట్ పర్సన్ వచ్చి మనల్ని క్వెషన్ రేజ్ చేసేసరికి ఆన్సర్స్ అన్ని మనం చెప్పలేము. ఎందుకో నాకు అర్థం కాదు. నాకు తెలిసి మీకు కూడా అదే ఉంటది. సో, ఏమున్నా కాన్ఫిడెంట్‌గా అండ్ మీరు ఎక్కడ కూడా ఆగకుండా ఇన్‌కేస్ ఆగినా నర్వస్ ఫీల్ అవ్వకుండా కంటిన్యూ చేసేసేయండి. చెప్పే ఆన్సర్‌నైనా కొంచెం మార్చి ఏదో ఒకటి కాన్ఫిడెంట్‌గా అయితే ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటి అనంటే మీరు క్వెషన్స్‌ని చూసుకొని మగప్ చేసి బట్టి సిస్టమ్ గాదు. కాన్ఫిడెంట్‌గా మీరు నార్మల్‌గానే ఆన్సర్స్ అన్నీ చేయండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐ సెడ్. కాన్ఫిడెంట్ ఒక్కటి క్యారీ చేయండి. దట్స్ ఆల్. కాన్ఫిడెంట్ అండ్ మీరు చెప్పే ఆన్సర్ ప్రతి ఒక్కటి జెన్యూన్‌గా ఉండేటట్టు చూసుకోండి. యాహ్! మీ అందరికైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా మీ క్యాస్ ఇంటర్వ్యూస్‌లో బెస్ట్ ఇస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీరందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాహ్! ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ క్యాస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేసేయండి. బిందాస్‌గా వాళ్ళు ఇంటర్వ్యూ పాస్ అయిపోతారు. సో, ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.